సంగీతానికి ఎంతో చక్కగా చేశారు. చేస్తున్నంతసేపు చూస్తూ ఉండిపోవాలనిపించింది. అవును, మరి బెంగాల్ సంగీతానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. సరే, తర్వాత కార్యక్రమానికి వెళ్దామా? సరే, వెళ్దాం. బ్రిటిష్ పాలన 1905 సంవత్సరంలో జరిగింది. ఈ పాలనలో వారు హిందూ ముస్లిం ప్రాంతాలుగా బెంగాల్ను విభజించారు. ఈ విభజన వల్ల బెంగాల్ ప్రజల మధ్య ఐక్యతను దూరం చేస్తుందేమో అని చెప్పి వారి ఆలోచన. కానీ బెంగాల్ ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో వాళ్ళు స్వదేశ ఉద్యమాన్ని ప్రారంభించారు. సరే, తర్వాత దీని గురించి ఇన్ఫర్మేషన్ మన పిల్లలు వారి తెలుగు స్కిట్ రూపంలో మన ముందుకు చూపిస్తారు. బెంగాల్ ప్రజలు సంతోషంగా ఐక్యంగా జీవిస్తున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం వారి మధ్య విభేదాలు కలిగించడానికి కుట్రపడింది. బెంగాల్ చాలా పెద్ద ప్రాంతం, పరిపాలించడం కష్టం. కాబట్టి దీన్ని రెండుగా విభజిస్తున్నాం: తూర్పు బెంగాల్, పడమట బెంగాల్. ఏంటి సార్, మీరు మన భూమిని ఎందుకు విడగొడుతున్నారు? మేము సులభ పరిపాలన కోసం చేస్తున్నాం. మేము న్యాయంగా ఉంటాం. కానీ మనమంతా ఒకటే. మన భాష, సంస్కృతి, మనసు ఒకటే. ఇది పరిపాలన కాదు, ఇది విభజన. మీరు ప్రజలను విడదీయాలని చూస్తున్నారు, కానీ బెంగాల్ ప్రజల హృదయాలను ఎవ్వరూ విభజించలేరు. బెంగాల్ ప్రజలు కోపంతో రోడ్డుపైకి వచ్చారు. విద్యార్థులు, మహిళలు, కార్మికులు అందరూ ఒకటయ్యారు. ఈ బెంగాల్ ఇది అన్యాయం. మన బెంగాల్ విభజించడానికి ఎవ్వరికి హక్కు లేదు. మనం హిందువులు, ముస్లింలు కాదు, మనం బెంగాలీలు. మన ఐక్యతే మన బలం. మనం నిరసన చేయాలి. ప్రతి వీధిలో వందే మాతరం నినాదం వినిపించాలి. వందే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన మనసులను కలిపే ఒక చిహ్నం కావాలి. నేను ప్రతిపాదిస్తున్నాను, రాఖీ పండుగ జరుపుకుందాం. ముస్లింలు, హిందువులు ఒకరికొకరు రాఖీ కడతారు. ఎంతో అందమైన ఆలోచన. ఇది మన ప్రేమ గుర్తు అవుతుంది. అవును, మనమంతా అన్న తమ్ముళ్ళా కలిసి ఉండాలి. మన మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. 1905 అక్టోబర్ 16
పురుషులంతా రాఖీ కడుతూ ఐక్యతను చూపించారు. ఈ రాఖీ మన సోదరత్వానికి గుర్తు. ఎవ్వరు మనల్ని విడగొట్టలేరు, మనం ఒక్కటే. రక్తం వేరేనా, హృదయం ఒకటే. ఐక్యతే మన శక్తి, మన గౌరవం. విభజన మేఘం నల్లగా కమ్మిన మన ఐక్యత సూర్యుడిలా ప్రకాశిస్తుంది. బ్రిటిష్ అధికారులకు కూడా ప్రజల ఐక్యత చూసి ఆశ్చర్యం కలిగింది. వీరిని విడగొట్టడం అసాధ్యం, వీరి బంధం గుండెల్లో ఉంది. మనం నిరసన చేయాలి. ప్రతి వీధిలో వందే మాతరం నినాదం వినిపించాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ప్రేమ, ఐక్యత, సోదరతత్వం ఇవే నిజమైన స్వాతంత్రం. మతం వేరేనా, మనసు ఒక్కటే, భాష